ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున కంచి స్వామి వారు చేసిన శంకర విజయం 9వ భాగం గురించి మనము విన్నాం. గీతలో యోగాలు అదేంటంటే 18 అధ్యాయాల పేర్లతో యోగం అని ఉంటుంది. మొదటి అధ్యాయమే అర్జున విషాద యోగం. దీనిని యోగం అనడం అంటే ఏంటి అంటే అసలు ఈ పేర్లు ఎవరు పెట్టారు? సమాధానం చెప్పలేం. భగవానుడు ఉపదేశించాడని నమ్మితే చాలు. వ్యాసుడే ఉంచాడన్నా తప్పులేదు. వ్యాసుడు కూడా అతని అంశ అవతారమే కదా. విషాదం ఎట్లా యోగం అవుతుంది? ఇది ఆత్మ గురించి అర్జున ఆలోచించడం లేదా ఇది ఒక కారణం. అంతకుముందు అన్నింటినీ జయించి విజయుడయ్యాడు. యుద్ధరంగంలో బంధువులను చూసి వీరిని చంపడమా, దీనికంటే ముష్టెత్తుకోవడం మేలని భావించాడు. పరిపక్వమైన మనసులో పుట్టిన విరక్తి కాదిది, కానీ అజ్ఞానం వల్ల పుట్టిన మమకారం వల్ల వీళ్ళు నా వాళ్ళని భావిస్తూ ఉన్నాడు. ధర్మయుద్ధం చేయవలసిన వాడు ఎట్లా బెంబేలు పడ్డాడన్నా కృష్ణుడు చిత్రీకరించాడు. ఈ విషయాన్ని చూసే భగవానుడు ఉపదేశం చేయవలసి వచ్చింది. ఎన్నింటిల్లోనూ సాయం అందించిన కృష్ణుడు సుభద్ర వివాహం మొదలైనవన్నమాట. జ్ఞానోపదేశం చేయడానికి ఎందుకు అవకాశం చిక్కలేదు. ఇతని తాత్కాలిక విషాదం ఇతనిది మంచితో సమాప్తమైంది. కనుక ఇది విషాద యోగం అయింది. పరమాత్మతో ఏ రకమైన సన్నివేశమైనా అది యోగంగా మారుతుంది. లోకంలో ఫలానా వాడికి యోగం బాగుంది కాబట్టి అది సంపాదించాడు అంటారు. ఏమిటి దీని అర్థం అంటే జాతకంలో గ్రహాల కలయికను బట్టే కదా. అన్ని యోగాలు ఏది గొప్పది? పరమాత్మతో ఐక్యం కావడం గొప్ప యోగం అన్నమాట. ఈ విధంగా మనము కంచి స్వామి వారు చెప్పిన శంకర విజయంలో 9వ భాగం గురించి అయితే విన్నాం కదా. తర్వాత 10వ భాగం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర శంకర, జై జై శంకర్.